This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే యూ వాచ్ వి ద టెక్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్ మేమైతే రోడ్ అయితే చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ రోజు మనకి స్టాక్ హోల్డింగ్ అనే ఒక సూపర్బ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక మంచి హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసే ఆర్గనైజేషన్ స్టాక్ హోల్డింగ్ అనేసి. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకి ఆఫీసర్ ట్రైనీ అనేసి టూ స్ట్రీమ్స్లో వీళ్ళు ఆఫీసర్ ట్రైనీ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో 28th జనవరి నుంచి అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. 6th ఫిబ్రవరి కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ అసెస్మెంట్ డేట్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఓకే, ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రోల్ ఏంటి, అండ్ డిస్క్రిప్షన్ ఏంటి, నెక్స్ట్ డేట్స్ ఏంటి, అసలు ప్రొసీజర్ ఏంటి అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. సో మనకి యూట్యూబ్లో ఫస్ట్ టైం మనం అయితే చెప్తాం. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అనుకోండి. సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మిస్ అవ్వకుండా మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అందుకే రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మర్చిపోద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. అండ్ ఒక చిన్న నోట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సైట్, ఆ యొక్క డీటెయిల్స్ మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ ఫ్రమ్ అఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి తీసుకొచ్చి చెప్తాం మేము. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు చెక్ చేసుకోండి, స్టాక్ హోల్డింగ్ అఫీషియల్ కెరీర్ పేజ్ లో మనం అయితే ఉన్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద వర్క్ చేస్తుంది అనమాట. సో వీళ్ళ గురించి మీరు చూడొచ్చు. ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ లో చూస్తే మనకి అసలు అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ తెలుస్తాయి. వీళ్ళు ఏం ప్రోడక్ట్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తారు, ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్, కార్పొరేట్ సర్వీసెస్, ఈ స్టాంప్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీళ్ళన్నీ ఇది కూడా విత్ రెస్పెక్ట్ గవర్నమెంట్ వీళ్ళైతే చేస్తుంటారు. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకి కెరియర్స్ పేజ్ లో మనం క్లిక్ చేస్తే మనకి 2 న్యూ రిక్రూట్మెంట్స్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఒకసారి. కరెంట్ ఓపెనింగ్స్ లో రీటైల్ రీజియన్ అని ఉంది, నెక్స్ట్ ఐటీ ఆటోమేషన్ అయితే ఉంది. రెండు కూడా మనకైతే ఆఫీసర్ ట్రైనీ రోల్స్ కి ప్రెసెంట్ అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇది ఐటీకి సంబంధించి, ఇదేమో జనరల్ గా సంబంధించి అన్నమాట. సో ఫస్ట్ మన రీటైల్ రీజియన్ ఆఫీసర్ ట్రైనీ గురించి అయితే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత ఐటీ ఆటోమేషన్ కి అయితే వెళ్దాం. ఓకే, ఆఫీసర్ ట్రైనీకి వెళ్ళిన తర్వాత మనకి అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఇండియాలోని మనకి ఎక్కడైనా సరే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఈవెన్ మన హైదరాబాద్ అవ్వచ్చు, మన ఏపీ తెలంగాణలో కూడా మనకైతే సో ఈ యొక్క లొకేషన్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. మినిమం 21 ఇయర్స్ నుంచి, అంటే 1st డిసెంబర్ 2025 ఒక ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో మినిమం 21 ఇయర్స్ నుంచి మనకి 28 ఇయర్స్ వరకు మాక్సిమం ఏజ్ లిమిట్ మనం అయితే అప్లై చేసుకోవచ్చట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చేసి చూడండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరు ఏ డిగ్రీ చేసినా, ఏ పీజీ చేసినా పర్వాలేదు. సో 60% మార్క్స్ మీకు వస్తే చాలు, మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది 1st డిసెంబర్ 2025కి వీళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారు. 1st డిసెంబర్ 2025 కల్లా మీరు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే అసలు మీరు ఏం చేస్తారంటే, హ్యాండ్లింగ్ బిజినెస్ డెవలప్మెంట్ అంతా కూడా హ్యాండిల్ చేస్తారు. సేల్స్, క్రాస్ సెల్లింగ్, ప్రొడక్ట్స్, సర్వీస్ అంతా కూడా చూస్తారు. హోల్డింగ్ డే టు డే ఆపరేషన్స్ హోల్డ్ చేస్తారు. నెక్స్ట్ హ్యాండ్లింగ్, అసిస్టింగ్ అండ్ క్లయింట్స్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్, కంప్లీషన్ ఆఫ్ అసైన్ టాస్క్స్ అన్ని కూడా మీరైతే కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. ఓకే, ఆన్లైన్ టెస్ట్ మనకి 21st ఫిబ్రవరి 2026 అయితే వీళ్ళకి అయితే జరుగుతుంది అన్నమాట. ఇక చూడండి మనకి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజ్ ఆఫ్ డేట్ ఆన్లైన్ టెస్ట్ ద స్మాల్ షల్ బి నోటిఫైడ్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఓకే, ఆన్లైన్లోనే మీరైతే బ్రహ్మాండంగా అయితే చక్కగా అయితే ఆన్లైన్లో అసెస్మెంట్ మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక చూడండి, స్టాక్ హోల్డింగ్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ రిఫరెన్స్ చెక్ అట్ ది ఎనీ స్టేజ్ అనేసి ఇచ్చారు. డ్యూరింగ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్, ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆర్ జాయినింగ్ టైంలో కూడా వీళ్ళైతే ప్రాపర్గా చెక్ చేస్తారనేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ప్రాపర్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఏజ్, క్వాలిఫికేషన్ అంతా కూడా మ్యాచ్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇంకెలా కిందకు వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఆఫీసర్ ట్రైనీగా మనకైతే ఇస్తారన్నమాట. సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. 6 months మనకైతే ఉంటుంది. గ్రాస్ సాలరీ అయితే కట్ చేసుకుంటారు అనమాట. మధ్యలో కనుక వెళ్ళిపోతే 2 years అవి తప్పకుండా మీరైతే పని చేయాల్సి వస్తుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మనకి చూడండి, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డిజిగ్నేటెడ్ యాజ్ ఆఫీసర్ ట్రైనీ అని మనకైతే డిజిగ్నేషన్ ఇస్తారు. సో దేర్ విల్ బి సబ్జెక్ట్ టు కంటిన్యూస్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్. మీ యొక్క పెర్ఫార్మెన్స్ అంతా కూడా ప్రాపర్గా
అసెస్ చేస్తారట. 1 year ట్రైనింగ్ పీరియడ్ మనకైతే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఆ 1 year తర్వాత మనకి ఫుల్ టైం రోల్కి అయితే తీసుకుంటారని చెప్పారు. ఆ యొక్క 1 year ట్రైనింగ్ పీరియడ్లో కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ యొక్క సర్టిఫికేషన్స్ అన్ని కూడా వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఓకే, ఇంకా రెన్యూమరేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి. రెన్యూమరేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఆఫీసర్ ట్రైనింగ్ ఫస్ట్ 25,100 అప్రాక్సిమేట్గా ఉంటుందట పర్ మంత్, ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏ, స్పెషల్ ఎలవెన్స్, మెడికల్ ఎలవెన్స్ అన్ని కూడా కలుపుకొని గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పిఎఫ్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ ద క్యాండిడేట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ 1 క్యాజువల్ వే మీరైతే ఎలిజిబుల్ అవుతారని వీళ్ళైతే చెప్తున్నారు. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బెటర్గా ఉంటుంది మీకు అయితే ప్యాకేజ్. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకుంటారు. అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ కేటగిరీ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయిన అందరికీ ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంట్లో కూర్చొని మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. సో తర్వాత మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అని ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విల్ బీ కన్సిడర్ ఫర్ ద ఎలిజిబిలిటీ షుడ్ బి సబ్మిటెడ్ అకార్డింగ్ టు ద ఇన్ ద ఫామ్. సో ఎవరైతే మనకి ఆ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో ఆ యొక్క లిస్ట్ తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని మీకు అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఎలిజిబిలిటీ. అప్పుడు మనకి వాళ్ళైతే డిసైడ్ చేస్తారనేసి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మోర్ దెన్ 1 క్యాండిడేట్ స్కోర్ ద సేమ్ మార్క్స్ అక్కడ మనకు కొన్ని మెరిట్ లిస్ట్ బేస్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఫస్ట్ మనకి చూడండి రిక్రూట్మెంట్ బాగుంది. ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ మనకి అప్ టు 20 times ఆఫ్ ది వేకెన్సీ అని ఇచ్చారు. మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ టు బి కాల్డ్ అనేసి ఇచ్చారు. అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్ ఆర్ ఎనీ అదర్ స్క్రీనింగ్ క్రైటీరియా ఈజ్ డిసైడ్ బై ది స్టాక్ హోల్డింగ్ అనేసి చెప్తున్నారు. ఇంటర్వ్యూ వచ్చేటికి అప్ టు 5 times ఆఫ్ ది వేకెన్సీస్. సో స్కోర్స్ సెక్యూర్డ్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ బేస్డ్ ఆన్ ది మెరిట్ అని కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఆన్లైన్ టెస్ట్లో అసలు ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీష్ కాంపిటెన్స్ మీద 27 క్వశ్చన్స్, లోకల్ ఎబిలిటీ మీద 14 క్వశ్చన్స్, నెక్స్ట్ స్పేషియల్ రీజనింగ్ మీద 6 క్వశ్చన్స్, ఇంకా చూడండి మనకి క్వాంటిటేటివ్ ఎబిలిటీ మీద 14 క్వశ్చన్స్, బేసిక్ న్యూమరికల్ ఎబిలిటీ మీద మనకి 14 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1.5 hour మనకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈచ్ సబ్జెక్ట్ సెక్షన్లో మీరైతే క్వాలిఫై అవ్వాలని వీళ్ళైతే చెప్తున్నారు. మినిమం పాసింగ్ స్కోర్ కూడా 40% ఆఫ్ ఓవరాల్ మినిమం పాసింగ్ స్కోర్ అని కూడా మెన్షన్ చేస్తే చెక్ చేయండి. ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ప్రిఫరబ్లీ ఇన్ ద వర్చువల్ మోడ్లోనే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారట. అది ఇంకా సూపర్. ఫైనల్ మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అని కూడా చెప్తున్నారు. ఓకే, ఇంకా యాక్షన్స్ అగైనెస్ట్ ఇంకా మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసుకుని అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇది ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మాట 6th February వరకు మనకైతే టైం ఉంది. 20th January నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఐటీ ఆటోమేషన్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా అంతే ఆఫీసర్ ట్రైనింగ్ ఐటీకి సంబంధించి. బట్ ద థింగ్ ఏంటంటే మనకి జాబ్ లొకేషన్ అయితే మారుతుంది. సో నవీ ముంబై కానీ ఢిల్లీ కానీ ఉండొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఐటీ డిపార్ట్మెంట్లోకి అయితే వస్తుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకైతే మారుతుంది, చెక్ చేసుకోండి. బీఈ బీటెక్ వాళ్ళు ఎవరైతే సిఎస్సి ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్ వాళ్ళు 60% మార్క్స్ మీకు వచ్చి ఉంటే సరిపోతుంది. మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎంసీ ఆర్ ఎంఎస్సీ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చట. కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 60% మీకు కూడా ఉండాల్సి అయితే చెప్తున్నారు. ఓకే, 1st December 2025 కల్లా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరైతే మీట్ అవ్వాలి. 21 years నుంచి 28 years వరకు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా జాబ్ స్కిల్ సెట్ అంటే మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎస్డిఎల్సీ మీద నాలెడ్జ్ ఉండాలి, టెస్టింగ్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి, క్విక్ లెర్నర్ అయి ఉండాలి, క్యాపిటల్ మార్కెటింగ్ మీద కొద్ది నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఆన్లైన్ టెస్ట్ ఇంగ్లీష్ మీద, లాజికల్ ఎబిలిటీ మీద, క్వాంటిటేటివ్ ఎబిలిటీ మీద, ఒరాకిల్ పిఎల్ఎస్క్యూఎల్ మీద, నెక్స్ట్ అడ్వాన్స్డ్ మాన్యువల్ టెస్టింగ్ మీద మనకైతే ఉంటుంది. 2 hours మనకైతే టెస్ట్ ఉంటుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. మంచి అప్డేట్, దీన్ని కూడా ట్రై చేయొచ్చు ఎవరైతే ఐటీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈసీఈ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.